నేను ఉంటే వేసా మా డాడీ రియాక్షన్ ఇట్లా ఉంటది. అందుకే మమ్మల్ని అయ్యల కూతుర్లు అంటారు. అప్పుడు మా ఫ్యామిలీ ఇట్లా కూర్చొని తినకపోయేది కాదు, ఎందుకంటే మా మమ్మీ మా డాడీ షాప్ లో ఉంటే నేను మా అన్న మాత్రం ఇంట్లో ఉంటుండే. సో ఆ రోజులలో నేర్చుకున్న వంటలు పని అన్నమాట ఇదంతా. ఫస్ట్ గురించి వదిలేసే ప్రెసెంట్ మాత్రం అందరం ప్రతిరోజు ఇంట్లో ఒకటే దగ్గర కూర్చొని తింటాము. ఎవరైనా రండి సండే లీవ్ తీసుకోవాలని ఇటువంటి పనులు ఉంటాయి. చైర్మన్ చూసినా పెద్ద ఆదురుకుంటనే తయారైంది. ఇప్పుడు అన్ని సాదురుకుంటూ కూర్చోవాలి. అక్క డైలీ వ్లాగ్స్ తీయండి మేము చూస్తాము అని అంటారు. నేను ఇంట్లోనే ఉండండి, డైలీ వ్లాగ్స్ ఎట్లా తీయాలి, నేను సైట్ పోతే మళ్ళీ సాయంత్రం వస్తా. దొరికిందే సండే రా బాబా అనుకుంటే ఇటువంటి పనులు ఉంటాయి నాకు. ఇటువంటి పనులను చూసి మీరు ఏం చేస్తారు ఇప్పుడు? అందరి ఇంట్లో కామెంట్ ఉండేది కూడా మీరు అడిగిరని చెప్పేసి వీడియో తీసుకుంటే అయితే బట్టలు మడత పెట్టినా. సో ఫస్ట్ మా మమ్మీ అన్ని బట్టలు మడత పెట్టేస్తుంది ఎప్పుడు తీయగానే. నేను దాన్ని పార్టిషన్ చేస్తాను. మా అన్నకని మా డాడీ కానీ మా మమ్మీ అన్న అవన్నీ అలాగ వేసి ఇలా పార్టిషన్ చేసుకొని పెట్టుకుంటే మన కల్మర్లలో పెట్టడం ఈజీ అయిపోతుంది. 2 days ఒకసారి బెడ్షీట్స్ అనేటివి మార్చాలంట, బికాస్ స్కిన్ డిసీజెస్ అనేటివి వస్తాయి. ఇలా దాంతో పాటు స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుందంట ఈ మధ్యలో. రూపాయి దాంతో అయిపోయేదానికి 1000 రూపాయలు ఖర్చు ఎందుకండి. అందుకే మీరు కూడా 2 రోజులకు ఒకసారి బెడ్షీట్ మార్చుకోండి, హెల్తీగా ఉండండి. దీని కంటిన్యూషన్ పార్ట్ లో నేను గ్రీన్ టీ రెసిపీ అయితే పెడతా, దానిపైన క్లిక్ చేయండి. బై గైస్.